హాయ్ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మన కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను నా స్టైల్‌లో అయితే సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అంత బావుంటది. ఇదొచ్చేసి మనం రైస్‌లో గానీ, రోటీలో గానీ తినొచ్చండి. ఇప్పుడు దానికోసం అయితే కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పోపు దినుసులు, అలానే మెంతులు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక 1 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ కాస్త మగ్గిపోయిన తర్వాత అందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. తర్వాత అందులోకి మీ టేస్ట్‌కి తగ్గ ఉప్పు, కారం, పసుపు, అలానే ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని అయితే ఇప్పుడు సిమ్‌లో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటే మనం టమాటా ముక్కలు మెత్తగా అయిపోతాయి. అప్పుడు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని అయితే మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలండి. కర్రీ అయితే ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటది. లాస్ట్‌కి అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇప్పుడైతే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. అంత బావుంటది. కావాలంటే మీరు కొంచెం పాలు కూడా పోసుకోండి. పాలు పోసుకున్న టేస్ట్ అయితే బావుంటదండి. సో, వీడియో గనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.